స్క్రీన్ విజిబిలిటీ ఉందా? ఉంది మ్యామ్. ఓకే రైట్. ఓకే, లాస్ట్ క్లాస్లో నేచర్ అండ్ స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఆర్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసిన. నెక్స్ట్ లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్లింకేజ్ విత్ అదర్ సబ్జెక్ట్స్, ఇవి లాస్ట్ వీక్లో డిస్కస్ చేసాం. నౌ సిలబస్లో ఉన్నది ఏంటి అంటే 3 టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ జేఐటి అండ్ లీన్ మేనేజ్మెంట్, జస్ట్ ఇన్ టైమ్ అండ్ లీన్ మేనేజ్మెంట్ అండ్ థియరీస్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ అని థియరీస్ ఉన్నాయి. సో ఈ త్రీ డేస్ టాపిక్స్ డిస్కస్ చేస్తే మనకి ఫస్ట్ యూనిట్ అవుతుంది. ఓకే, టోటల్ 6 టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ యూనిట్లో. లాస్ట్ వీక్ 3 టాపిక్స్ అయినాయి, ఇప్పుడు 3 టాపిక్స్. ఓకే, విల్ గో ఫర్ ద టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్స్. ప్రొడక్షన్ ఎన్ని టైప్స్లో చేస్తూ ఉంటారు అంటే దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ బేస్డ్ ఆన్ ప్రొడక్ట్. ఓకే, నేచర్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్, దాన్ని బట్టి డిఫరెంట్ డిమాండ్ ఆఫ్ ది ప్రొడక్ట్. అన్ని ప్రొడక్ట్స్ ఒకటేలా ఉండవు. మనం చూడండి కొన్ని ప్రొడక్ట్స్, ఇప్పుడు గోల్డ్ కానీ ఆర్నమెంట్స్ కానీ, ఆ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు క్లోతింగ్ కానీ గోల్డ్ కానీ ఇవి ఆర్డర్స్ మీద చేస్తూ ఉంటారు. అలా కాకుండా వేరేజ్ మనం యూస్ చేసే పెన్స్ కానీ బుక్స్ కానీ అవన్నీ కూడా డిమాండ్ బేస్ చేసుకుని లాట్స్లో మాస్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ అండ్ నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ డిఫరెంట్ ప్రొడక్షన్ స్టైల్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్స్. చూడండి, స్క్రీన్ విజిబిలిటీ ఉంది కదా? Is it visible? Yes ma'am. Yes ma'am. Okay right. ఇప్పుడు చూడండి, ఇదిగో టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్, ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ సిస్టమ్ అండ్ కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్. ఇంటర్మీడియట్ అంటే ప్రొడక్షన్ చేయడం, స్టాప్ చేయడం కొంత పీరియడ్, అగైన్ ప్రొడక్షన్ చేయడం. ఓకే, దట్ ఈస్ ఇంటర్మీడియట్. అంటే ప్రొడ్యూస్, స్టాప్, దెన్ ప్రొడ్యూస్, అంటే మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. ఓకే, ది కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్ అంటే దేర్ ఈస్ నో గ్యాప్స్, కంటిన్యూస్గా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ సిస్టమ్ అగైన్ డివైడింగ్ ఇంటూ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ఫ్లోస్, జాబింగ్ ప్రొడక్షన్ ఫ్లోస్ అండ్ బ్యాచ్ ప్రొడక్షన్ ఫ్లోస్. whereas continuous production system under this mass production and process production. ఇంటర్మీడియట్ లో ఇది బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్, జాబ్స్, బ్యాచ్ డివైడ్ చేసి దాన్ని ప్రొడక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు 1 by 1 చూడండి ఒకసారి. చూడండి, ద టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిస్టమ్స్ ఇంటూ ఇంటర్మీడియట్ అండ్ కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్. వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్? Intermittent means something that starts and stops at irregular intervals. Okay, regular గా కంటిన్యూస్ గా చేయరు, ఇర్రెగ్యులర్ గా చేస్తారు. దట్ ఈస్ ఇంటర్మీడియట్. ఓకే, దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇన్ దిస్ ప్రొడక్షన్ సిస్టమ్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బేస్డ్ ఆన్ కస్టమర్ ఆర్డర్స్. దీస్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఎ స్మాల్ స్కేల్. ద ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఇంటర్మీడియట్. In other words, the flow of production is not continuous. Large varieties of products are produced. These products of different sizes. The design of these products goes on changes. చూడండి, ఇప్పుడు టైలర్స్ ఉంటారు. టైలర్ అనేవాడు రోజు కుడతాడా అంటే కుట్టాడు. వాడు బేస్డ్ ఆన్ ఆర్డర్స్, వాడికి వచ్చిన ఆర్డర్స్ని బట్టి కుడతాడు. అలాగే ఒక గోల్డ్ స్మిత్ని తీసుకున్నాం అనుకోండి, అంటే గోల్డ్ మేకింగ్ చేసేవాళ్ళు, ఆర్నమెంట్ మేకింగ్ చేస్తారు కదా, కంసాలి, అలాంటి వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి ఉంటుందా మేకింగ్ అనేది, తయారు చేయడం అనేది ఉండదు, ప్రొడక్షన్ ఉండదు. వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంటర్మీడియట్గా ఉంటుంది, బేస్డ్ ఆన్ ది ఆర్డర్స్, కస్టమర్ ఆర్డర్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్మీడియట్ ప్రొడక్షన్. ఓకే, ఇదిగో ఇచ్చారు చూడండి, ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ సిస్టమ్, కస్టమర్స్ ఆర్డర్ అండ్ కస్టమర్ స్పెసిఫికేషన్. బేస్డ్ ఆన్ దట్ నో కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ సేమ్ సైజ్ ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ గోల్డ్ స్మిత్ అండ్ టైలర్. ఓకే, వీళ్ళకి ఎప్పుడు ఒకటే సైజులో ఒకటే లాట్స్లో ఉండదు. బేస్డ్ ఆన్ ది కస్టమర్ ఆర్డర్ అండ్ కస్టమర్
specification, product will produced. Okay, features చూడండి. What are the features of intermittent production system? Features చూడండి. Flow of production is not continuous. Variety of products are produced. Volume production is small. General purpose machines are used. And sequence of operations changed as per design. Sequence change చేస్తూ ఉంటారు as per design. Production depends on customer orders. Okay, ఇది కంటిన్యూస్ గా ఉండదు, డిఫరెంట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది based on the customer orders, and design will be vary. Okay. Okay, see the characteristics of an intermediate production system, and the first characteristic is the flow of production is not continuous. పైన చెప్పినవే సేమ్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ చెప్పింది ఏంటి, ఇది ఫీచర్స్ అన్న క్యారెక్టరిస్టిక్స్ అన్న ఒకటే. ఇది ఒక డయాగ్రామేటిక్ గా ఇచ్చాడు. ఇక్కడైతే మనకి పాయింట్ వైజ్ ఇచ్చాడు, సేమ్ ఫీచర్స్. నెక్స్ట్ చూడండి, ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ ఇది ఏమన్నాం, కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్. ఇప్పుడు కంపెనీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసేవన్నీ కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్స్ that operates constantly without any irregularities or frequent halts. Frequent గా మధ్యలో గ్యాప్స్ రావడం అలాంటివి ఏం జరగదు. Okay, in this continuous production system, goods are produced constantly as per demand forecast. ఇప్పుడు ఒక పెన్స్ కానీ బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అంటే ఫోర్కాస్ట్ చేసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తూ ఉంటారు లాట్స్లో. ఓకే, డిమాండ్ ఉంటుంది ఎప్పుడు మార్కెట్లో అని. Okay, goods are produced on a large scale for stocking and selling. They are not produced on customer orders. Here the inputs and outputs are standardized along with the production process and sequence. Standardized ముందుగానే వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఒక స్టాండర్డ్ క్వాంటిటీ అనేది ముందుగానే వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తారు. దాని ప్రకారం ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా ఏం చెప్పాడు, ఫుడ్ ఇండస్ట్రీ అండ్ ఫ్యూయల్ ఇండస్ట్రీ. ఇప్పుడు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ చూసాం అనుకోండి, వాళ్ళు ఏమి ఆర్డర్ ప్రకారం మనకి ఫుడ్ అనేది రోజు ప్రిపేర్ చేయరు. వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకుంటారు, ఇంతమంది కస్టమర్స్ ఈ రోజు రావచ్చు మన హోటల్కి అని. వాళ్ళు ముందుగానే ఎస్టిమేట్ చేసి ఏం చేస్తారు, ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్యూయల్ పెట్రోల్ వాళ్ళు ఏమీ ఆర్డర్ ఇవ్వరు ముందుగానే, వాళ్ళు ఎంత స్టోర్ చేసుకోవాలి అనేది. ముందుగానే ఇంతమంది రావచ్చు, ఇంత మనకి ఇన్ని టన్స్ కానీ లీటర్స్ కానీ మనకి ఫ్యూయల్ అవసరం అవ్వచ్చు అని ముందుగానే వాళ్ళు లోడ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ కంటిన్యూస్ ప్రొడక్షన్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాడు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది డిమాండ్ ఫోర్కాస్ట్ అండ్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఈజ్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. అది స్మాల్ స్కేల్లో ఉంటుంది, ఇది లార్జ్ స్కేల్లో ఉంటుంది. See the features or characteristics of continuous production system. Flow of production is continuous and not intermittent. Production are standardized and products are produced as per quality standards. Products are produced in anticipation of demand and standardized routing sheets and schedules are prepared. మనం స్టాండర్డైజ్డ్ కాస్టింగ్ ముందుగానే మనకి ఎంత అవసరం అవుతుంది, ఎంత కాస్ట్ పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ముందుగానే మనం ఫోర్కాస్ట్ చేస్తాం. దాన్ని ఏమంటాం మనం, యాంటిసిపేషన్ అంటే ఫోర్కాస్ట్. అంటే ముందుగానే మనం ఇన్ని డిమాండ్ ఎలా ఉంటుంది అని ముందుగానే ఫోర్కాస్ట్ చేసి ఎస్టిమేషన్ చేస్తాం. దాని ప్రకారం ప్రొడక్ట్స్ అనేది కంటిన్యూస్గా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ స్టాండర్డైజ్డ్ షెడ్యూల్స్. అక్కడ డయాగ్రామేటిక్గా ఇచ్చాడు, సేమ్ అదే మనకి కింద కూడా సేమ్ అదే ఉంది. ఓకే ఓకే ఇక్కడ చూడండి, కంటిన్యూస్ ప్రొడక్షన్లో మనం దీన్ని డిఫరెంట్ 2 types కింద డివైడ్ చేసాం. దట్ ఈస్ మాస్ ప్రొడక్షన్ ఫ్లోస్ అండ్ ప్రాసెస్ ప్రొడక్షన్ ఫ్లోస్. ఓకే, కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్ అగైన్ డివైడింగ్ ఇంటూ mass production flows and process production flows. What is the mass production?
చూడండి, హియర్ కంపెనీ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ అండ్ స్టాక్ దెమ్ వేర్ హౌసెస్ అంటిల్ దే ఆర్ డిమాండెడ్ ఇన్ ద మార్కెట్. చూడండి, ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ టూత్పేస్ట్, సోప్స్, పెన్స్, ఇవన్నీ కూడా చూడండి కంపెనీ ఏం చేస్తుంది, ప్రొడక్ట్స్ని లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వేర్ హౌస్లో ఎప్పుడూ కూడా డిమాండ్కి తగ్గట్టు స్టాక్ మీన్స్ రా మెటీరియల్ని స్టోర్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ ది మార్కెట్ డిమాండ్. ద గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎయిదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సింగిల్ ఆపరేషన్ ఆర్ యూజెస్ ఏ సిరీస్ ఆఫ్ ఆపరేషన్. ఒకటేసారి ప్రొడక్ట్స్ అన్ని ఒక బల్క్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, ఆర్ డిఫరెంట్ ఆపరేషన్స్ కింద డివైడ్ చేసి సిరీస్ కింద డిఫరెంట్ ఇంటర్వెల్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ మాస్ లార్జ్ ప్రొడక్షన్ ఉంటుంది, హ్యూజ్ ప్రొడక్షన్. ఇప్పుడు పెన్స్ కానీ, సోప్స్ కానీ, టూత్పేస్ట్ కానీ ఒక 10 తయారు చేయడం, ఒకటి తయారు చేయడం జరగదు. అది మాస్ ప్రొడక్షన్ ఉంటుంది, బల్క్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దట్ ఈస్ మాస్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్ ఫర్ దట్ సోప్స్, పెన్స్, టూత్పేస్ట్, ఇంకా మనం యూస్ చేసే రెగ్యులర్ హౌస్ హోల్డ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. ఓకే, దీంట్లో ఇది చూసాడు మాస్ ప్రొడక్షన్ ఎగ్జాంపుల్స్, లార్జ్ స్కేల్. ఇలా మీరు ఎప్పుడు కూడా థియరీ రాసేటప్పుడు ఇలా చిన్నవి మీరు ఇలా డయాగ్రామేటిక్గా వేయడానికి ట్రై చేస్తే దట్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకేనా, మీరు ప్రతిదీ కూడా ఇక్కడ జస్ట్ ఇది పీపీటీ, యాక్చువల్గా నేను డౌన్లోడ్ చేస్తే పీడిఎఫ్లోకి వచ్చింది. ఓకే, దీనికి చూసారా మాస్ ప్రొడక్షన్కి వీడి కింద ఏం చేస్తాడు, థియరీలో చెప్పిందే మళ్ళీ ఇలా ఒక గ్రాఫ్ లాగా చూపించాడు, ట్రీ చార్ట్ లాగా. ఓకే, మాస్ ప్రొడక్షన్ ఎగ్జాంపుల్ టూత్పేస్ట్, సోప్స్, కోమ్స్, పెన్స్ మనం యూస్ చేసి ఏవైనా అనుకోవచ్చు. ప్రతిదీ కూడా లార్జ్ ప్రొడక్ట్స్నే, మాస్ ప్రొడక్షనే జరుగుతుంది. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్? చూడండి, there is a continuous flow of production. However, this depends on the demand in the market. కంటిన్యూస్గా అంటే ఇప్పుడు కొన్ని వాటికి డిమాండ్ తగ్గిపోతుంది ప్రొడక్ట్స్, వాటిని లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేస్తూ ఉంటే దానివల్ల యూజ్ ఏముంటుంది, మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ని మనం కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేయొచ్చు. కొన్ని సోప్స్కి చూడండి, అసలు కొన్ని సోప్స్కి డిమాండే ఉండదు. అలాంటి సోప్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల దేర్ ఈజ్ నో యూజ్. ఓకే, ఇప్పుడు ఒక సంతూర్ సోప్స్ కానీ ఏవో రెగ్యులర్గా యూజ్ చేసే సోప్స్ అనుకోండి, లైఫ్ బాయ్ ప్రస్తుతం ఏవో జమ్స్ ఫ్రీ అది ఇది అండి, అలాంటివి అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్కి వాళ్ళు చేస్తూ ఉండొచ్చు ప్రొడక్షన్. అలా కాకుండా కొన్ని సోప్స్ చెప్పండి, చంద్రిక ఏవో సోప్స్ ఉంటాయి, వాటికి ఎక్కువగా కొనరు, అంత డిమాండ్ ఉండదు. వాళ్ళు లాట్స్లో మాస్ ప్రొడక్షన్ చేయడం వల్ల దేర్ ఇస్ నో యూజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ జరుగుతుంది, అది బేస్డ్ ఆన్ ది డిమాండ్ ఇన్ ద మార్కెట్. ఓకే, దట్ ఈస్ మాస్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఫీచర్ ఈస్ దెర్ ఈస్ ఎ లిమిటెడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఆగిపోవడం అనేది లిమిటెడ్గా ఉంటుంది, ఎక్కువేమి ఉండదు. మధ్యలో ప్రాసెస్లో ఆగిపోవడం, ఒక సోప్ మ్యానుఫ్యాక్చరింగ్లో మధ్యలో ఉండిపోయే ప్రొడక్ట్ ఏమీ ఉండదు. ఓకే, సూపర్విజన్ ఈజ్ ఈజీ బికాస్ ఓన్లీ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నెసరీ. ఓకే, ఇది ఒక డీటెయిల్డ్ అండ్ డీటెయిల్డ్ ప్లాన్, ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరిగిపోతూ ఉంటుంది. సో దట్ సూపర్విజన్ ఈజ్ వెరీ ఈజీ. And the material handling is done mostly by machines, that is convenience and automatic transfer machines. Okay, material handling kuda chala easy. The flow of materials is continuous. There is little or no queuing at any stage of production. Flow of materials kuda villu lots lo mundugane warehouse lo manam cheptukunnam paina warehouse lo mundugane demand ki taggattu vallu రెడీ చేసుకుని పెట్టుకుంటారు. సో మనకి మెటీరియల్ లేకపోవడం వల్ల లేట్ అయిపోవడం అలాంటిది ఎప్పుడూ ఉండదు. ఓకే, కంటిన్యూస్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ప్రాసెస్ ప్రొడక్షన్ ఫ్లోస్. ఇది దేంట్లోది చూడండి, ఇంటర్మీడియట్లో మనం ఏం చెప్పుకున్నాం, ఇంటర్మీడియట్లో మాస్ ప్రొడక్షన్ చెప్పాం. నెక్స్ట్ ప్రాసెస్ ప్రొడక్షన్ ఫ్లోస్, ఇట్ ఈస్ అండర్ ద కంటిన్యూస్ ప్రొడక్షన్ ప్రాసెస్. చూడండి, ప్రాసెస్ కింద చేస్తారు.
different processes. That is also continuous. Here, a single product is produced and stocked in warehouse until it is demanded in the market. The flexibility of the plant is almost zero because only one product can be produced. ఇక్కడ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక్క ప్రోడక్ట్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏం చెయ్యరు ఇలాంటి ప్రాసెస్ ప్రొడక్షన్ ఫ్లోస్కి. ఓకే, అదే మాస్ ప్రొడక్షన్లో అనుకోండి 2-3 వెరైటీ ఆఫ్ ప్రొడక్షన్ని చేయొచ్చు, కానీ డిఫరెంట్ ప్రాసెస్లో తయారు చేయాల్సిన ప్రోడక్ట్ని ఒకటి మాత్రమే అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలదు. దట్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ది డిమాండ్. ప్రతిదీ కూడా మనకి కండిషన్ అప్లైలో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్కి మాత్రమే ఇవన్నీ కూడా మనం ఫీచర్స్ మనం ఏవైతే చెప్పుకుంటున్నామో అదంతా కూడా వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. డిమాండ్ లేని ప్రోడక్ట్ని మాస్ ప్రొడక్షన్ చేసినా ప్రాసెస్ ప్రొడక్షన్ చేసినా దెర్ ఈజ్ నో యూజ్ దట్ ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ప్రొడక్షన్ ఫ్లోస్ ఆర్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్, షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్. మీకు తెలుసు కదా, స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇలాంటివన్నీ డిఫరెంట్ ప్రాసెస్లో వాటిని చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకటేసారి దానికి ప్రాసెస్ అంతా ఒకటే ప్రొడక్షన్ సిస్టంలో అయిపోదు, డిఫరెంట్ ప్రాసెస్కి చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని డయాగ్రామేటిక్గా చెప్పాడు. సింగిల్ ప్రొడక్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్, నో ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్. ఓకే, ఒకటే ప్లాంట్ అక్కడే చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి మనం స్టీల్ ప్లాంట్కి వెళ్తే చూస్తే తెలుస్తుంది ఎంత బల్క్లో పెద్ద మెషిన్స్ యూస్ చేసి ప్రాసెస్ చేస్తారో అనేది తెలుస్తుంది. ఓకే, చూడండి ప్రొడక్షన్ ఫ్లోస్లో ఎగ్జాంపుల్ స్టీల్, సిమెంట్, పేపర్, షుగర్. What are the characteristics? చూడండి, there is a highly mechanized system for handling materials. Conveyors and automated transformations are used to move the materials from one stage to another. Low skilled labor and skilled technicians also రిక్వైర్డ్. మీరు స్టీల్ ప్లాంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ లో స్కిల్ లేబర్ ఉంటారు అండ్ స్కిల్ లేబర్స్ కూడా ఉంటారు. దెర్ ఈస్ వెరీ లెస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బికాస్ మెటీరియల్ ఫ్లో ఈజ్ కంటిన్యూస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో మెటీరియల్ ఆగిపోవడం జరగదు, కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ద ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ కెన్ బి డిసైడెడ్ వెల్ ఇన్ అడ్వాన్స్. ప్రతిదీ అంతే, ప్రొడక్షన్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది ముందుగానే వెల్ ఇన్ అడ్వాన్స్ చేయడం జరుగుతుంది. And the full production system is designed to produce only one specific type of item. ఓకే, ప్రొడక్షన్ సిస్టమ్ ఎలాగ ముందుగానే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక్క ప్రోడక్ట్ని మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనం ఆ సిస్టమ్ని అరేంజ్ చేయగలం. ఓకే, దిస్ ఈజ్ కంటిన్యూస్ అండర్ ద కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్. యాక్చువల్గా మనం total production systems are dividing into 2 types. First one intermittent, second one continuous production system. In continuous ముందు యాక్చువల్గా మనం ఇంటర్మీడియట్ చెప్పాలి, కంటిన్యూస్ చెప్పాడు. కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టంలో మాస్ ప్రొడక్షన్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ సిస్టమ్. చూడండి, ఇంటర్మీడియట్లో ఏముంది, project production flows and job production flows and batch production flows. Okay, intermittent production system చెప్పాం మనం. ఏంటి, ప్రొడ్యూస్, స్టాప్, దెన్ ప్రొడ్యూస్. అంటే ఇంటర్వెల్స్ ఉంటాయి, దీంట్లో మధ్యలో గ్యాప్స్ వస్తుంది, స్టాప్ చేయడం, ప్రొడక్షన్ చేయడం, మళ్ళీ స్టాప్ చేయడం, అలా మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్. Okay, these are again intermediate are 3 different types. First one is project production flows. చూడండి, project production flows. In project production flows, company accept a single complex order or contract. The order must be completed within a given period of time and at an estimated cost. ప్రాజెక్ట్స్ అన్ని మనం యాక్సెప్ట్ చేసే ప్రతి కంపెనీ కొన్ని ప్రాజెక్ట్స్ని యాక్సెప్ట్ చేయడం, లేకపోతే కొన్ని టెండర్స్ని రిలీజ్ చేయడం, ఎవరైతే తక్కువ కాస్ట్కి కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళేమో ఏదైతే వర్క్ ఉందో దాన్ని చేసిస్తారు.
Example of project production flows mainly include constructions of airport, dams, roads, buildings, షిప్ బిల్డింగ్ ఎక్సెట్రా. ఇప్పుడు బిల్డింగ్స్ కానీ డ్యామ్స్ కానీ రోడ్స్ కానీ అవి కంటిన్యూస్గా ప్రతిరోజు జరుపు, కొన్నిసార్లు మధ్యలో స్టాప్ చేయడం మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదైనా మెటీరియల్స్ కోసం కానీ కొంత గ్యాప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలా గ్యాప్ తీసుకుని అలా చేస్తారు. లేకపోతే ఒక బిల్డింగ్ తర్వాత ఆ ప్రాజెక్ట్కి మళ్ళీ గ్యాప్ వస్తుంది నెక్స్ట్ బిల్డింగ్ ఆర్డర్ వచ్చే వరకు. ఇలా అలాగే ఇప్పుడు చెప్పాం మనం, ఒక గోల్డ్ స్మిత్ అనేవాడు ఒక ఆర్నమెంట్ ఆర్డర్ వస్తుంది, అది చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్కి అక్కడికి మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది. ఓకే, అలా కొంత గ్యాప్స్ తీసుకొని ఇంటర్వెల్స్లో చేయడమే ఇంటర్మిటెంట్. ఓకే, డ్యామ్స్ కానీ బిల్డింగ్స్ కానీ కట్టడం కూడా అలాగే ఉంటుంది, బేస్డ్ ఆన్ ది టెండర్స్. ఓకే, దట్ ఈస్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ఫ్లోస్. ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎయిర్పోర్ట్, డ్యామ్స్, రోడ్స్, సింగిల్ అండ్ కాంప్లెక్స్ ఆర్డర్స్, డెడ్ లైన్ ఫర్ కంప్లీషన్. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయాలంటారు, అది దాని తర్వాత దానికి గ్యాప్ వస్తుంది, అగైన్ అనదర్ ప్రాజెక్ట్ విల్ బి హ్యాండిల్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్? The requirement of resources is not same, because the resources required at the beginning is low, then it is mid of production the requirement increase, finally it slow down when the project is near it is completion. ఓకే, ఒక బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు లేకపోతే ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, దట్ ఈస్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్, సారీ, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు స్టార్టింగ్లో తక్కువ మెటీరియల్తో స్టార్ట్ చేసి మధ్యలో దాని కాస్ట్ కానీ ఇన్వెస్ట్ పెట్టాల్సింది కానీ ఎక్కువ అవుతుంది. అట్ ది సేమ్ టైం లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఆ కాస్ట్ అనేది తగ్గిపోయి, ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయి, మనం ఎంత అనుకున్నామో విత్ ఇన్ ద ఆర్డర్ ప్రకారం ఆ కాస్ట్కి అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ప్రాజెక్ట్స్. మీకు అందరికీ తెలిసిందే ఇది, ప్రాజెక్ట్స్ అనేవి ఎలా ఉంటుంది అనేది. ఓకే, సి many agencies are involved in the project. Each agency performs specialized jobs. Coordination between agencies is important because all jobs are interrelated. Okay, different agencies different వాళ్ళ నేచర్ని బట్టి వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. Delays take place in completion of projects due to its complexity and massiveness. ఓకే, పెద్ద వాటి బిల్డింగ్స్ కట్టడం, ఒక అపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, లేకపోతే పెద్ద డ్యామ్స్, అంటే మాసివ్నెస్ని బట్టి, అంటే దానికి ఉన్నటువంటి దాని హ్యూజ్ ఏదైతే మాస్ ఏదైతే ఉందో, ఎంత పెద్దదైతే అంత దానికి టైం టేకెన్ అనేది తీసుకుంటూ ఉంటుంది ఫర్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్. యాజ్ రూటింగ్ అండ్ షెడ్యూలింగ్ చేంజెస్ విత్ fresh orders, proper inspection is required at each stage of production. ఓకే, షెడ్యూల్ చేసేటప్పుడు, ఫ్రెష్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏ కంపెనీ అయినా సరే ప్రాపర్ ఇన్స్పెక్షన్, అది ఎలా జరుగుతుంది ఆ వర్క్ అనేది ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రతి స్టేజ్లోని ఆ ఇన్స్పెక్షన్ అనేది అవసరమే. ఒక ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కానీ మిడిల్లో కానీ దాన్ని ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ద మాస్ హ్యూజ్ అమౌంట్లో మనం అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్స్ అనేవి కూడా లార్జ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే, ఎయిర్పోర్ట్స్ అంటే ఎంత వెరీ హ్యూజ్ వర్క్ అండ్ అమౌంట్ కదా. సో అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ కన్స్ట్రక్షన్. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే అది కూడా ప్రొడక్షన్ సిస్టంలో ఒక భాగంగానే చెప్తున్నాడు. మనం యాక్చువల్గా ప్రొడక్షన్ అంటే ఏమనుకుంటాం, పెన్లో సోప్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే ప్రొడక్షన్ అంటాం. కానీ బిజినెస్ ఏదైతే ఉంది, ఇది కూడా ఈ డ్యామ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కూడా ఎక్కడికి వస్తుంది, ప్రొడక్షన్లోకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది జాబ్ ప్రొడక్షన్. డిఫరెంట్ జాబ్స్ కింద డివైడ్ చేసి వాటిని వర్క్ని ఫినిష్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, దట్ ఈస్ జాబ్ ప్రొడక్షన్. ఇన్ జాబింగ్ ప్రొడక్షన్ ఫ్లోస్, company accept a contract to produce either one or few units of a product strictly as per the specification given by the customer. Few units, ఒకటే కాదు, డిఫరెంట్ few units ని కూడా తీసుకొని produced within a given period at a fixed cost.
ఓకే, ఏదైతే యాక్సెప్ట్ చేసిందో ఆ డిఫరెంట్ యూనిట్స్ని, ఆ యూనిట్స్కి ఒక ఫిక్స్డ్ కాస్ట్ పెడుతుంది. దాని ప్రకారమే అది విత్ ఇన్ ద టైమ్ దట్ కాంట్రాక్ట్ షుడ్ బి finished. Example of that job production flows include services given by repair shops, tailoring shops, manufacturing of specific machines, tools, etc. రిపైర్స్, ఏ రిపేర్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది, టైలర్స్ ఉంటారు, షర్ట్స్కి ఎంత అవుతుంది, ప్యాంట్స్కి ఎంత అవుతుంది, చుడిదార్కి ఎంత అవుతుంది, ఆ స్పెసిఫిక్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ముందుగానే ఫిక్స్ చేసి, ఓకే, దాన్ని డిఫరెంట్, వాడు షర్ట్స్ కుట్టచ్చు, చుడిదార్ కుట్టచ్చు, అలాగే రిపేర్ షాప్లో డిఫరెంట్ రిపేర్స్ ఉంటాయి, అట్లా ఏదైనా చేయొచ్చు. ఏ రిపేర్కి ఎంత అవుతుంది అనేది వాడికి ముందుగానే కాస్ట్ ఫిక్స్ చేస్తారు. ఇది చేస్తే ఈ సర్వీస్ చేస్తే ఇంత, ఈ సర్వీస్ చేస్తే ఇంత అనేది. ఓకే, సో అలాంటివన్నీ కూడా జాబ్ ప్రొడక్షన్లోకి వస్తాయి. రిపేర్ షాప్స్, టైలరింగ్ షాప్స్, స్పెషల్ మిషన్ టూల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జాబ్ ప్రొడక్షన్. దిస్ ఐటమ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ స్మాల్ లాట్స్. Sometimes only one product is produced at one time. Sometimes ఒకటే product ను ప్రొడ్యూస్ చేయడం అలా ఉంటుంది. It is manufacturing strictly as per customer specification. Based on the customer specification బట్టి ఉంటుంది. Highly skilled labor is required to perform specific jobs. ఏదైతే ప్రొఫెషన్గా పెట్టుకున్నాడో దాంట్లో హైలీ స్కిల్డ్ లేబర్, ఇప్పుడు బొటెక్స్ చూస్తూ ఉంటాం, దాంట్లో కొన్ని మాత్రమే చేస్తారు, బొటెక్స్లో వర్క్స్ చేయడం కానీ అలాంటివి. సో అలా అక్కడ హైలీ స్కిల్డ్ లేబర్ వర్క్ చేస్తారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ది కస్టమర్ స్పెసిఫికేషన్. ఓకే, there is a disproportionate manufacturing cycle time. For example, the time needed to design the product may be more than the manufacturing time. దానికి డిజైన్ చేయడానికే కొన్నిసార్లు ఇలా చేయాలి అని డిజైనింగ్ చెప్పడానికే ఎక్కువ టైం తీసుకుంటారు, రాదర్ దాన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రొడక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఈజీయే, బట్ దాన్ని ఎలా చేయాలి అనేది డిజైన్ చేయడమే కష్టం. బెస్ట్ ఎగ్జాంపుల్ బొటెక్సే బెస్ట్ ఎగ్జాంపుల్. గర్ల్స్ అందరికీ బాగానే తెలిసి ఉంటుంది బొటెక్స్ గురించి. ఓకే, అక్కడ డిజైనింగ్ చేయడం అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. డిజైన్ ప్రాపర్గా చేసి, ఎలా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్లో ఎలా ఉంటుంది, ఏ డ్రెస్ ఎలా చేయాలి అనేది వాళ్ళు ముందుగానే ఒక డిజైన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి కరెక్ట్గా మనం చెప్పేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, టైలర్ కుట్టడానికి ఈజీనే అవుతుంది. ఓకే, మనకి ఏ వేలా కావాలి అనుకుంటున్నాం అనేది చెప్పడమే కష్టం అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. ఇంతకు ముందు చెప్పింది ఏంటి, మనం జాబ్ ప్రొడక్షన్ and project production and job production. Now it is last one is batch production system. Okay, చూడండి, బ్యాచెస్ అక్కడ మనం ఏం చేసాం, జాబ్స్ కింద డివైడ్ చేసాం. ఓకే, జాబ్ ప్రొడక్షన్, ఓకే, టైలరింగ్ అనేది, ఓకే, ఇదంతా కూడా జాబ్ ప్రొడక్షన్. బ్యాచ్ ప్రొడక్షన్, the flow schedule is decided according to specific orders or based on the demand forecast. Here the production of items takes place in lots of batches. A product is dividing into different jobs. All jobs of one batch of production must be completed before starting the next batch of production. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లో ఇంక్లూడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, మీడియం అండ్ హెవీ మిషనరీస్ ఎక్సెట్రా. ఇక్కడ చూడండి, డిఫరెంట్ జాబ్స్ అన్నీ కలిపి ఒక బ్యాచ్ ప్రొడక్షన్ అవ్వచ్చు. ఓకే, ఒక అరబిందో ఫార్మాస్యూటికల్ కంపెనీ తీసుకుంటే అది ఒక బ్యాచ్ ప్రొడక్షన్. దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ షాప్స్ కానీ, డిఫరెంట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అంటే డిఫరెంట్ లొకేషన్స్లో అవి ఎస్టాబ్లిష్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాయి ఒకటే డ్రగ్ని. ఓకే, ఆ నేమ్తో. సో అవన్నీ కూడా ఏంటి, ఒక్కొక్కటి ఒక్కొక్క జాబ్. ఆ జాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అన్ని అరబిందో మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అన్నీ కలిపి ఒక బ్యాచ్ ప్రొడక్షన్. ఓకే, వాటికి సంబంధించిన డ్రగ్స్ అన్నీ కూడా డిఫరెంట్ లొకేషన్లో లొకేట్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ చేస్తూ ఉంటాయి. డిఫరెంట్ బ్యాచెస్ కింద వాటిని కాలిక్యులేట్ చేస్తారు.
అవన్నిటిని కలిపి ఒక బ్యాచ్ కింద తీసుకుంటాడు. దట్ ఈస్ బ్యాచ్ ప్రొడక్షన్. ఓకే, చూడండి ఇచ్చాడు రా మెటీరియల్స్. ఓకే, ఇక్కడ మిషనరీ, ఇదిగో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. లాస్ట్ వరకు ఇది ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంది. చూడండి ఎగ్జాంపుల్, స్పెసిఫిక్ ఆర్డర్స్ ఆర్ డిమాండ్ ఫోర్కాస్ట్. ఇక్కడ డ్రగ్స్ అంటే మెడిసిన్స్ అనేవి డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఒక ఆర్డర్ బేస్డ్ ఆన్ ది ఆర్డర్స్ ఎక్కువగా ఏ ప్రోడక్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ ఉన్న డ్రగ్ ఏంటి, ప్రస్తుతం కస్టమర్స్కి ఏది అవసరం, అది స్పెసిఫిక్ ఆర్డర్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు కరోనా డ్రగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ప్రొడక్ట్స్ ఈజ్ ఇన్ లాట్స్ ఆర్ బ్యాచ్. లాట్స్లో బ్యాచెస్ కింద డివైడ్ చేసి చేస్తారు. ఎగ్జాంపుల్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్, మీడియం అండ్ హెవీ మిషనరీస్. హెవీ మిషనరీస్ కూడా అలానే డిఫరెంట్ జాబ్స్ కింద డివైడ్ చేసి మొత్తం జాబ్స్ని ఏం చేస్తాం మనం, మళ్ళీ లాట్స్ కింద చేస్తాం, బ్యాచ్ కింద చేస్తాం. ఓకే, మిషనరీని కూడా పెద్ద పెద్ద మిషనరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కూడా అలానే జరుగుతుంది, బ్యాచ్ కింద జరుగుతుంది. బ్యాచ్ ప్రొడక్షన్ నథింగ్ బట్ ముందు ఏం చేస్తుంది, డిఫరెంట్ జాబ్స్ కింద డివైడ్ చేస్తారు. ఆ జాబ్స్ అన్నిటిని కలిపి బ్యాచ్ ప్రొడక్షన్ అవుతుంది. ఒక పెద్ద మిషనరీ ఒక షిప్ని ప్రిపేర్ చేయాలనుకోండి, అది దాని పార్ట్స్ అన్ని డిఫరెంట్ చోట ప్రిపేర్ అయ్యి ఒకటి చోట దాన్ని అసెంబ్లింగ్ చేయడం జరుగుతుంది. అన్ని జాబ్స్ని కలిపి ఒక బ్యాచ్ అంటారు. Okay, characteristics is that the products are made and kept in stock until their demand arise in the market. ఓకే, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మెటీరియల్ అనేది స్టాక్ అనేది వాళ్ళు రెడీగా పెట్టుకొని బేస్డ్ ఆన్ ది మార్కెట్ డిమాండ్, ఎప్పుడు కూడా మార్కెట్ డిమాండ్ బేస్ చేసి ఏ ప్రోడక్ట్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయం. ఓకే, ఒట్టిగా వాడు చేసుకుని ఎవరైతే ముందుగానే పెట్టుకున్నాడో వాడికి లాసెస్ వస్తాయి. సో మెటీరియల్స్ అనేవి రెడీగా ఉండాలి. మనం లిఫో మెథడ్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ ఇన్ టైమ్ అని ఒకటి చెప్తాం. అంటే సప్లయర్స్ని రెడీగా పెట్టుకుంటాడు, ఇన్ టైంలో వాడికి కావాల్సిన ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడు. దట్ ఈస్ జస్ట్ ఇన్ టైమ్. నెక్స్ట్ టాపిక్ వస్తుంది. సో అలాంటివి నవేడేస్ యూస్ చేసి బేస్డ్ ఆన్ ది మార్కెట్ డిమాండ్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు. Okay, general purpose machines and handling equipment which can do many different jobs quickly are installed. This is because large variety of items are to be produced. There is a possibility of large work in process due to many reasons. వర్క్ ఇన్ ప్రాసెస్లో పెద్ద మిషనరీ అనేది మధ్యలో వర్క్ ఇన్ ప్రాసెస్ అంటే ఏంటి, మధ్యలో తయారవుతూ అవ్వకుండా మధ్యలో ఉంటే అది మా వర్క్ ఇన్ ప్రాసెస్ అవుతుంది. అలా ఉండడం అనేది లార్జ్ స్కేల్లో జరుగుతూ ఉంటుంది బ్యాచ్ ప్రొడక్షన్లో. దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డీటెయిల్డ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఓకే, దీనికి మాత్రం చాలా డీటెయిల్డ్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఆల్సో వెరీ హ్యూజ్, లార్జ్ అమౌంట్. మెడికల్ కానీ పారామెడికల్స్ కానీ ఆర్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ప్లానింగ్ కానీ వి నీడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్సో హ్యూమన్ రిసోర్స్ ఆల్సో. సో ముందుగానే వాడు డీటెయిల్డ్ ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం. ఓకే, దిస్ ఈస్ ద బ్యాచ్ ప్రొడక్షన్ ప్రాసెస్. మీరు చిన్న డయాగ్రామ్స్ వేయడం, ప్రతి దాన్ని ఇలా డివైడ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ సిస్టమ్, ప్రాజెక్ట్ ప్రొడక్షన్ సిస్టమ్, జాబ్ ప్రొడక్షన్ సిస్టమ్ అండ్ బ్యాచ్ ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే, కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టంలో చూడండి మాస్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెస్ ప్రొడక్షన్ సిస్టమ్ ఆర్ ఫ్లోస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్స్. ఓకేనా, ఐడియా వచ్చింది కదా మీకు?